అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఘోర ప్రమాదం, వందల మంది ప్రాణాలు గాల్లో, 7గురు చనిపోయారు, 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా ఎలా జరిగింది, అసలు ఏమైందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాగ్పట్ లోని ఆదినాథుని నిర్వాణ లడ్డు ఉత్సవానికి మంగళవారం భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ క్రమంలో మనస్తంభ కాంప్లెక్స్ లో చెక్క వేదిక కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటికే 7గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. మరో 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదానికి కారణాలు ఇలా చెప్తున్నారు. అయితే ఆ మహోత్సవంలో పాల్గొనడానికి ఉత్తరప్రదేశ్ తో పాటుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆదినాథ్ ఆలయానికి చేరుకున్నారు. వారి కోసం కర్రల వంతెన నిర్మించారు. బాగ్పట్ గాంధీ రోడ్డులోని మహాస్తంభ్ సమీపంలోని ఈ కర్రల వంతెన అయితే అందుబాటులో ఉంది. దీని మీదుగా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు భక్తులు కింద పడ్డారు. కర్రల వంతెన అయితే వాళ్ళపై పడింది. 80 మందికి పైగా భక్తులు దాని కింద చిక్కుపోయి ఉంటారు అని అనుకుంటున్నారు. అయితే ఈ సంఘటన స్థలం మొత్తం కూడా భక్తులు హాహాకారాలతో నిండిపోయింది. అంబులెన్స్లు అందుబాటులో లేవు. దీంతో ఆటో రిక్షాలో క్షతగాత్రులను హాస్పిటల్కు చేర్చాల్సి వచ్చింది. అయితే ఈ దుర్ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నామని జిల్లా అధికార పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. అలాగే ఒక్కరి ప్రాణాన్ని కూడా పోనివ్వకుండా మెరుగైన వైద్యం చికిత్సను అందించాలని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలంటూ జిల్లా కలెక్టర్ అలాగే పోలీసులు సూపరింటెండెంట్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.